అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకుని ఉంటారమ్మా ఇక్కడ? ఆ? ఎన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉంటాం, ఇంతవరకు తీయలే. ఇప్పుడే తీసారు, ఇప్పుడే తీసారు. అయినా నాకు 3 మగపిల్లలు చనిపోయారు, నేను ఒక్కదాన్ని, నా మన్మడు నేనే ఉంటాము. మొత్తం గూలగొట్టి పోయారు, ఎవరు తీయచ్చు కూడా లేరు. మొత్తం సామానంతా అదే అన్ని పడేసారు, అన్ని ఇరగొట్టేసారు, పోయారు. మొత్తం సామానంతా నాశనం అయిపోయింది. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు మరి? 50 సంవత్సరాల నుంచి ఉంటాం. మా పిల్లలందరూ ఇక్కడ పుట్టిరు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చనిపోయారు. 3 పిల్లలు చనిపోయారు, మగ పిల్లలు ఎవరు లేరు. ఇప్పుడు డబ్బా తీసినందుకు వాళ్ళు గూలగొట్టేసి వెళ్ళిపోయారు. ఎందుకు కొలగొట్టినట్టు చెప్పిందా మరి? ఏం చెప్పలే, మళ్ళా ఏం చెప్పలే. ఏం చెప్పకుండానే గూలగొట్టిరు వాళ్ళు. మాకు ఇది అయిందని కూడా ఏం చెప్పలే, గూలగొట్టేసారు. ముందుకు కూడా చెప్పలే డబ్బా తీసారా? తీసేయం కూడా ఏం చెప్పలే. నా డబ్బాకి వచ్చి ఎవ్వడూ చెప్పలే. నేను 9 గంటలకు వచ్చిన ఈరోజు, 9 గంటలకు వచ్చే వరకు కింద పడేసారు డబ్బా. సామాన్లు ఏమన్నా ఉన్నాయి అందులో? సామాన్లు ఉన్నాయి మరి, అన్ని కింద పడిపోయినాయి, ఇరిగిపోయినాయి. మరి మీరేం చేస్తారో చేయండి. ఏం చేయాలి మళ్ళీ మేము? మీరు ఏం చేస్తారో? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో అలా కొడుకు దానికి అసలు ఓటేసి బేకర్ అయిపోయింది, దొంగల కొడుకు. ఇట్లన్నా రోడ్డు మీద ఆడవాళ్ళని కూడా బతకనియకుండా చేస్తుండే. ఆడవాళ్ళు కష్టపడ్డకొని ఆయనకి సిగ్గు సరం లేదు కొడుకు. సీఎం కదమ్మా, అట్లా తిట్టకూడదు కదమ్మా. తిట్టకూడదు అంటే మరి ఇట్లా ఎట్లా చెప్పు? రోడ్డు మీద మమ్మల్ని రోడ్డు బతికి చేస్తున్నాడు, మమ్మల్ని రోడ్డు బతికి చేస్తుండగా. కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నారా మీరు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏం ముట్టలే పాపం. 10 సంవత్సరాల నుంచి ఇట్లా ముట్టలే, డబ్బా కూడా తీయాలి, తీయమని కూడా చెప్పలేదు ఆయన. ఎవ్వరికి తీయాలి, ఆడికెళ్ళి ఈడి దాకా అట్లనే పెట్టుకున్నారు కానీ ఎవ్వరికి తీయమని చెప్పలేదు. ఏది నాశనం కాలే, ఇప్పుడే అట్లా అయింది. ఇది ఫస్ట్ సారి. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలిచిండు కదా, మొన్ననే గెలిచిండే, పోయి అడిగినరా మరి? ఎవరు? నవీన్ యాదవ్. ఇప్పుడు పోవాలి, నవీన్ యాదవ్ దగ్గరికే పోవాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ దగ్గరికే పోయి పర్మిషన్ అన్నది తీసుకోవాలా, అప్పుడు పెట్టుకోవాలి. ఎందుకు పర్మిషన్? ఏం పర్మిషన్ తీసుకోవాలి? మళ్ళీ పెట్టుకోనికి ఏమి, మళ్ళీ ఎట్లా బతకాలి సార్? మాకు డ్యూటీ లేదు. మరి నా మన్మని చదివియాలి. అలా డాడీ చనిపోయాడు, అలా మమ్మీ లేదు, నేను ఒక్కదాన్ని అని సాధారి. ఎంత గిరాకీ అవుతుందమ్మా రోజుకి? ఎంత అవుతుంది? ఎంతన్నా అయినా కానీ అదైనా ఏదానికైనా వస్తుంది కదా. మాకు ఇంటి కిరాయికి, మాకు సొంత ఇల్లు కూడా లేదు, కిరాయికి ఉన్న ఇంటికి. ఎట్లా మరి? ఇప్పుడు రోడ్డు మీద పెట్టుకున్నారు, ఎండాకాలం కదా మరి ఏం చెప్పాలో చెప్పు. వాళ్ళకు ఉండాలి కదా తెలివి. ముసలిది ఎట్లా బతుకుతుంది, ఎట్లా లేదని ఉండాలి కదా. గుల్లగొట్టి పోవడేనా చెప్పండి? పింఛన్ కూడా రావట్లేదా? పింఛన్ వస్తా ఉందా? పింఛన్ లేదు, ఏం లేదు. అటు పింఛన్ ఇస్తాడు ఇంకా. అది చూసుకోవచ్చు, హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా చిరు వ్యాపారులు ఉంటారు. చిరు వ్యాపారులు అందరి మీద కూడా జులుం ప్రదర్శిస్తున్న పరిస్థితి. ఒకసారి లైన్ మనం చూద్దాం. సంవత్సరాల నుంచి ఉంటారు మీరు? మాది 2006 నుంచి 2006, 2007 నుంచి ఉంది మాది గోడది. యాక్చువల్లీ దాంట్లోనే ఉంది, మా ల్యాండ్లోనే ఉంది ఆ గోడ. అయినా మా పేపర్స్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కానీ కొలగొట్టారు. అది చెప్పినా ముందు చెప్పలేదు, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. లాస్ట్ టైం ఎప్పుడో ఒక 2-3 నెలల క్రితం వచ్చారు, అప్పుడు కూడా చెప్పాము మేము, సార్ మా ఇక్కడ గోడలు అన్నీ ఉన్నాయి, మా పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని కూడా చెప్పాం. మరి ఇప్పుడు సడన్గా వచ్చి కొలగొట్టారు. రోజుకి ఎంత గిరాకీ అవుతుంది షాపు? ఏముంది సార్, గిరాకీలే లేక బాధపడుతుంటే ఇప్పుడు ఇలా ఈ చేస్తుంటే ఏం చేయాలా, అన్ని కష్టాలే. ఇంకా ఇలాగ వచ్చేస్తాం. అసలు ఏమైనా రెంట్ పే చేసేవాళ్ళ మీరు జిహెచ్ఎంసీకి కానీ ఎవరికైనా? రెంట్లో ఓన్ ల్యాండ్కి ఇంకా రెంట్ ఏం పే చేస్తామండి? ఇప్పుడు మా ల్యాండ్లో మేము గోడ కట్టుకున్నాం, దాన్ని బదులు కొట్టారు. మా ల్యాండ్లో మేము గోడ కట్టాం, దాన్ని బదులు కొట్టారు. దానికి ఏం చెప్పాలి చెప్పండి? ఇంకెవరితో మాట్లాడాలా?